నరేష్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ రాత్రైతే నా వల్ల కాదు అనేస్తాను అనే కామెంట్ చేసింది పవిత్ర లోకేష్. అంతే, సోషల్ మీడియాలో అరాచకపు రాతలు విజృంభించాయి. ఇంతకీ పవిత్ర ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నదో తెలుసా? వాచ్ దిస్ వీడియో. 10 మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటుంది. ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేం. నరేష్, పవిత్ర లోకేష్ వీళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కదా. సినిమా స్టైల్లో ప్రేమ వ్యవహారం నడిపి బాగా వైరల్ అయ్యారు. ఇప్పటికీ ఏ స్టేజ్ పై అయినా ఇద్దరు ఉంటే స్పెషల్ అట్రాక్షనే. వీళ్ళ తీరు అలా ఉంటుందనుకోండి. సరే, ఈ విషయం వదిలేస్తే ఈ మధ్య పవిత్ర లోకేష్ ఓ కామెంట్ చేసింది. నరేష్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ 10 మందితో సమానమైన ఎనర్జీ, ఎవ్వరూ తట్టుకోలేరు, రాత్రయ్యాక నా వల్ల కాదనేస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఏం మాట్లాడిందో వెనుక ముందు తీసి పాడేశారు. తమకి కావాల్సిన పాయింట్ కోట్ చేసి ఇష్టం వచ్చినట్లు రచ్చ చేసి పడేస్తున్నారు. రెచ్చిపోయి వెకిలి కామెంట్లు చేస్తున్నారు. వెకిలి రాతలు రాస్తున్నారు. నరేష్ ఎనర్జీ మాటలేవు, ముసలాడే కానీ మహానుభావుడు, వయాగ్రాకి బ్రాండ్ అంబాసిడర్. నరేష్ అంత పోటుగాడా అనే టైటిల్స్తో చెత్త చేశారు. పవిత్ర లోకేష్ కన్నడ నటి, ఇప్పుడు టీవీ, సినిమా ఈ 2 రంగాల్లోనూ కన్నడ తారల హవా నడుస్తోంది. అందుకే వాళ్ళ తెలుగు నేర్చుకోవటం, మాట్లాడడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటప్పుడు మాటల్లో కొంత తడబాటు సహజం. వాళ్ళ మెరిట్కి మెచ్చుకోవాల్సింది పోయి ఇలా వాళ్ళ మాటలు వక్రీకరించి చెలరేగిపోతున్నారు. తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే అంతే, ఇలా సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. భాష పూర్తిగా రాకపోయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పూర్తిగా భాష వచ్చిన వాళ్ళు ఏం చెప్పారో, ఆ కామెంట్ల ఆంతర్యం ఏంటో తెలియక కేవలం యూస్ కోసమే ఇలాంటి టైటిల్స్ పెట్టి చెలరేగిపోతున్నారు. బూతులు వెతుక్కొని మరీ పాండిత్యం ప్రదర్శిస్తున్నారు. పవిత్ర లోకేష్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. నరేష్ చాలా కష్టపడతాడు. 10 మంది ఎనర్జీతో సమానమైన ఎనర్జీ తనది. దాంతో పోటీ పడి పనిచేయటం చాలా కష్టం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా ఇంకా ఆయన అలసిపోరు. అదే నేనైతే ఓ టైం దాటిన తర్వాత ఇక వర్క్ చేయలేను అని చెప్పేస్తాను అంది. ఇంత పద్ధతిగా తెలుగులో మాట్లాడింది ఆమె. కానీ తెలుగు పూర్తిగా వచ్చిన మహానుభావులు వాటి తలాతోక కట్ చేసి నరేష్ అసామర్థ్యంపై స్పెషల్ హెడ్డింగ్స్ పెట్టారు. పేరుకి ముందు హిస్ ఎక్సలెన్సీ అని రాసుకునే విజయ్ కృష్ణ, నరేష్ కామెంట్లు అప్పుడప్పుడు అతిగా ఉంటాయి. కానీ ఆర్టిస్ట్గా నరేష్ నటనకి వంక పెట్టలేం. హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గాని వెలుగుతున్నాడు. ప్రస్తుతం నరేష్ చేతిలో 9 సినిమాలు ఉన్నాయంటే అది తన ఎనర్జీ రేంజ్. ఆ ఉద్దేశంతోనే పవిత్ర ఈ కామెంట్లు చేసింది. కొందరికి అవి అలా అర్థమయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.